I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో మీకు శుభములు తెలియజేసుకుంటున్నాము. There is joy in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంటుంది. That is what Psalm 16 and verse 11 speaks about. కీర్తనలో 16-11 వచనంలో ఇదే రాయబడింది. But we should examine ourselves. కానీ మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. Is there really joy in our life? మన జీవితంలో నిజమైన ఆనందము ఉంటుందా? Are people able to see that joy in our life? మనను చూస్తున్న ప్రజలు ఆ ఆనందాన్ని మనలో కనుగొనగలుగుతున్నారా? I was giving this example recently. నేను చాలా కొద్ది దినాల క్రితము ఈ యొక్క ఉదాహరణ ఇస్తూ వచ్చాను. Once upon a time, ఒకానొక సమయంలో there were these gold diggers. ఈ యొక్క బంగారాన్ని వెతికే వారు ఉండేవారు. They went out to dig gold in somewhere down South Africa. వారు ఈ సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో బంగారాన్ని త్రవ్వి కనుగొనటానికి వారు వెతకటానికి అడవుల్లోకి వెళ్ళారు. And then they searched for gold but they could not find gold. వారు బంగారం కొరకు వెతికారు కానీ ఆ బంగారము వారికి దొరకలేదు. And then the Red Indians of that area came and saw them digging for gold. వీరు ఆ విధంగా బంగారము కొరకు వెతుకుతూ త్రవ్వటము అక్కడున్న ఈ యొక్క రెడ్ ఇండియన్స్ అన్న తెగవారు చూసి వీరి దగ్గరికి వచ్చారు. And they came and bade them up and told them never to come there digging gold. వారి దగ్గరికి వచ్చి వారిని కొట్టి వారిని ఏమని హెచ్చరించారంటే మరొకసారి మీరు బంగారాన్ని వెతకటానికి ఈ ప్రాంతంలోకి రాకూడదు అని హెచ్చరించారు. They robbed their equipment, they robbed their horses and let them go. వారు ఏం చేశారంటే ఆ తెగవారు వారి దగ్గర ఉన్న సామాగ్రిని వారి యొక్క గుర్రములను అన్నిటినీ లాక్కొని వారిని పంపివేశారు. And they were walking back home. వారు నడుచుకుంటూ తిరిగి ఇంటికి వస్తున్నారు. One person slipped and fell. ఆ నడుచుకుంటూ వచ్చే వారిలో ఒకతను జారి కింద పడిపోయాడు. And right in front of a rock. ఆ పడిపోవటము తన ముందు ఒక రాయి ఉండింది, ఆ బండ పైన పడిపోయాడు. And he took that rock and saw that rock, it was gold. ఆ యొక్క పడిపోయిన తన ముందు ఏదో రాయి మెరుస్తుంటే దాన్ని తీసి చూశాడు, అది చూడటంతో అది బంగారము. So they all decided, these four of them who went for digging gold. ఈ యొక్క నలుగురు ఎవరైతే బంగారాన్ని వెతకటాన్ని త్రవ్వటానికి ఆ ప్రాంతానికి వెళ్ళారో and they found that gold there. వారు అక్కడ బంగారాన్ని కనుగొన్నారు, ఎక్కడుందో వాళ్ళకి దొరికింది. So they marked that place. వారు ఆ యొక్క సరిహద్దులను దిద్దుకున్నారు. Because they do not have any equipments to dig gold. ఎందుకంటే వారి దగ్గర త్రవ్వటానికి ఎలాంటి సామాగ్రి కూడా లేదు కాబట్టి. So they decided to go back to the town, buy some equipments and come back and start digging in that area itself. వారు అనుకున్నారు మేము పట్టణముకు వెళ్ళి త్రవ్వటానికి కావలసిన సామాగ్రినంతా కొనుక్కొని తీసుకొని వచ్చి తిరిగి ఇక్కడికే వచ్చి తవ్వితే బంగారము లభించింది అనుకున్నారు. And then these four decided one thing. అప్పుడు ఆ నలుగురు ఒక్క విషయాన్ని తీర్మానము చేసుకున్నారు. That we will not tell anyone about this place. ఇప్పుడు మనము ఒక పని చేయాలి, ఏంటంటే మనకు బంగారము దొరికిన ఈ చోటును వేరెవరికి కూడా చెప్పకూడదు అనుకున్నారు. Only four of us. మన నలుగురికి మాత్రమే తెలియాలి. So they went to the town. కాబట్టి వారు పట్టణంలోనికి వెళ్ళారు. They purchased all the equipment needed for digging gold. వారు బంగారాన్ని త్రవ్వటానికి కావాల్సిన సామాగ్రిని అంతా వెతికారు. Then they decided that we will go tomorrow in the morning at 6 o'clock. వారు అనుకున్నారు రేపు ఉదయం 6 గంటలకే పొద్దున్నే తెల్లవారినప్పుడు వెళ్ళాలి అని అనుకున్నారు. And they got onto their horses the next day morning at 6 o'clock. తరువాత దినము ఉదయకాలము 6 గంటలకు గుర్రముల పైకి ఎక్కారు వెళ్ళటానికి. They got all their equipments on the horse. ఇప్పుడు ఆ గుర్రం పైన సామాగ్రిని అంతా దాని పైన వేశారు. Then they turned behind and saw. వారు ఆ విధంగా ముందుకు వెళ్దామని ఒక్కసారి వెనుకకి చూసిన వెంటనే There were 300 people on horses behind them. వారు వెనుకల 300 మంది గుర్రాలు వేసుకొని సిద్ధంగా ఉన్నారు. So they didn't know where they were going. వారు ఎక్కడికి వెళ్తున్నారో వెనుకల వెంబడిస్తున్న వారికి తెలియదు. So they asked them. ఈ నలుగురు వెనుకకి తిరిగి ఏమని అడిగారంటే Where are you going? మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. They said we are following you. వారు అన్నారు 300 మంది మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాం అన్నారు. Do you know where we are going? మేము ఎక్కడికి వెళ్తున్నాం అసలు మీకు తెలుసా అన్నారు. They said we don't know. అయ్యా మాకు తెలియదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు. But we are following you. కానీ మేము మిమ్మల్ని వెంబడిస్తున్నాము. Then the four looked at each other. అప్పుడు ఆ నలుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. Then they said who told them? అప్పుడు ఆ నలుగురు అనుకున్నారు కదా వారికి మనకు బంగారం దొరికిందని ఎవరు చెప్పారు? Who told them? వారికి ఎవరు చెప్పారు? We promised each other. మనమందరము ప్రమాణము చేశాం కదా ఒకరితో వేరే వారికి చెప్పొద్దని. But how did they know?
ఇప్పుడు వారికి ఎట్లా తెలిసిందే? Who told them? వారికి ఎవరు చెప్పారో? So all the four said, I did not tell. నలుగురు ఏమన్నారంటే చేతులు దులుపుకొని మేం చెప్పలేదయ్యా, మేం చెప్పలేదు అన్నారు. Then they turned behind and called one person. అప్పుడు వారు వెనుక తిరిగి వారిని వెంబడించే వారిలో ఒకరిని పిలిచారు. And then they told him, ఆ పిలిచి ఏమన్నారంటే, you can follow us, మీరు మమ్మల్ని వెంబడించవచ్చు, but tell us one thing. కానీ ఒక్క విషయాన్ని చెప్పండి. Who told you that we have found gold? మాకు బంగారము దొరికిందని మీకెవరు చెప్పారన్నాడు. Amongst our four, who told you? మా నలుగురులో ఎవరు మీకు చెప్పారో చెప్పండి, అదొకటి చాలు అన్నారు. Then that person said, no one told us. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా మాకెవరు కూడా చెప్పలేదు అన్నాడు. Then how do you know? మీకెలా తెలిసింది మాకు బంగారం దొరికిందని? We saw your faces. మేము మీ ముఖములను గమనించాము. They were shining like anything. అవి ఎంతో సంతోషంతో ప్రకాశించిపోతుంది. They were so bright. అది ఎంతో వెలుగుగా కనబడింది. Then we understood అప్పుడు మీ ముఖంలో ఉన్న ఆ సంతోషంతో మాకు అర్థమైంది, that you have struck gold. నీకు బంగారము దొరికిందని. We have struck gold in Lord Jesus Christ. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభులో మనకు బంగారము దొరికింది. But how are our faces? కానీ మన ముఖాలు ఏ విధంగా కనబడుతున్నాయి? Is anyone following us, looking at our faces? మన ముఖాలు చూసి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు మనల్ని వెంబడిస్తున్నారా? Is anyone looking at our faces and saying, can you introduce me to Lord Jesus Christ? ఎవరైనా మన ముఖాలు చూసి అనగలుగుతున్నారా, ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మాకు కూడా పరిచయం చేయండి అని? I think we are the only sect of people who believe in the real God but live in a haggard way, sad way, defeated way. ఒక నిజమైన దేవుణ్ణి కనుగొనిన గుంపులో మనము మాత్రమే ప్రత్యేకంగా ఉంటున్నాం. అయినప్పటికీ కూడా నిజమైన దేవుని ఎరిగిన వారమై ఎంతో విచారముతో, ఎంతో బాధతో, ఎంతో దుఃఖముఖముతో ఉంటాము. I am sorry to tell you, we all have haggard faces. ఎంతో విచారము చెప్పడానికి, కానీ మీ ముఖాలన్నీ కూడా ఏడుపు ముఖాలుగా The word కనబడుతున్నాయి. of God says దేవుని యొక్క వాక్యంలో there రాయబడింది, is joy in the presence of the దేవుని యొక్క Lord. సన్నిధిలో ఆనందం ఉంటుంది. Where is that joy? ఆ యొక్క ఆనందం Where is ఎక్కడుంది? that smile? ఆ యొక్క సంతోషం Where is that ఎక్కడుంది? happiness? ఆ యొక్క నవ్వు నీ ముఖం పైన We come ఎక్కడుంది? into the presence of the Lord as if this is the last day we are going to live. మనము దేవుని యొక్క సన్నిధిలోనికి ఏ ఉద్దేశంతో వస్తామంటే, బహుశా నా జీవితంలో ఇదే చివరి రోజు, నేను చనిపోతానేమో అన్నట్టుగా వస్తారు. Sad faces. ఎంతో దుఃఖ ముఖములతో వస్తారు. Why is that? ఎందుకు ఆ విధంగా ఉన్నారు? We know the living God. సజీవమైన దేవుని ఎరిగిన We వారము, have salvation. మనము రక్షణ పొందిన We are వారము, arrow marked to heaven. మనము పరలోకానికి వెళ్ళే వారము. So why are we living like this? ఎందుకు ఈ విధంగా దుఃఖములో జీవిస్తున్నావు? Sad faces. ఎంతో విచారకరమైన ముఖము. Let us enjoy this life on this earth also. దేవుడు అనుగ్రహించిన ఈ జీవితాన్ని ఈ లోకంలో సంతోషంగా అనుభవిద్దాము. Let there be a smile on our faces. మన యొక్క ముఖముల పైన ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. When people look at us, they should know that we have struck gold, and that is Lord Jesus Christ. ప్రజలు మన ముఖాన్ని చూసినప్పుడు వారు కనుగొనగలగాలి, వీరికి బంగారము దొరికింది, ఆ బంగారమే యేసుక్రీస్తు ప్రభువారని. Don't be sad, my dear brothers and కాబట్టి నా sisters. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి ఏడుస్తా మీరు ఇక్కడ కూర్చోకండి. Let us enjoy the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ఆనందిద్దాము. Shall we pray? ప్రార్థించుకుందాము. Gracious, loving, living Heavenly Father, కృపగల సజీవమైన మా జీవము కలిగిన పరలోకపు తండ్రి, Lord, we thank you for giving us yet another opportunity to come into thy presence. తండ్రి నీ సన్నిధిలోనికి రావటానికి మీరు మనకు అనుగ్రహించిన మరొక తరుణమును బట్టి వందనాలు. And we come in the most exalted name of our Lord and Savior Jesus Christ. ఆయా మీ యొక్క సన్నిధిలోనికి అత్యున్నతంగా హెచ్చించబడిన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును బట్టి వస్తున్నాము. Lord, help us to enjoy the joy in your presence. తండ్రి నీ యొక్క సన్నిధిలో ఉండే సంపూర్ణమైన సంతోషమును మేము అనుభవించలాగున సహాయం చేయండి. Lord, give us that bubbling joy in us that we know you personally. తండ్రి మీ యందు ఉదికే ఆనందమును మేము యేసుక్రీస్తు ప్రభువులో కనుగొనటానికి సహాయం చేయండి. Lord, we look to thee only. Father God, help us to smile. తండ్రి మీ వైపు మాత్రమే మేము చూస్తున్నాము, ముఖములో నవ్వులో ఉండటానికి మీరే సహాయం చేయండి. When people look at us, they should know that we know Lord Jesus Christ. తండ్రి ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వారు కనుగొనేవారుగా ఉండుటకు సహాయం దయచేయండి. Lord, have mercy on us. తండ్రి మా పట్ల కనికరాన్ని చూపించండి. In spite of knowing thee personally, we are leading a defeated life. తండ్రి వ్యక్తిగతంగా మిమ్మల్ని గుర్తెరిగినప్పటికీ కూడా ఓడిపోయే జీవితాన్ని లోకంలో జీవిస్తున్నాము. Our lives are no more shining in ourselves. అయ్యా, మా యొక్క జీవితం ఏ మాత్రము కూడా మాలో ప్రకాశించుటలేదు. No one is able to see that shine in our life. తండ్రి
ఎవరు కూడా మా యొక్క ముఖంలో మా జీవితంలో ఆ ప్రకాశవంతమైన వెలుగును చూడలేకపోతున్నారు. Forgive us, Lord. తండ్రి మమ్మల్ని క్షమించండి. It's our attitude, Lord. అయ్యా మా వైఖరి బట్టే ఈ విధంగా ఉన్నాము. We are not able to enjoy your presence. తండ్రి నీ సన్నిధిని మేము ఆనందించలేకపోతున్నాము. Give us a new start from today, Lord. తండ్రి ఈ దినం నుండి నూతనమైన ఆరంభము మాకు When we దయచేయండి. enter into the sanctuary of yours, తండ్రి నీ యొక్క సన్నిధిలో ఆవరణలో మేము ప్రవేశించినప్పుడు help us to come smiling inside. తండ్రి నవ్వు ముఖముతో నీ సన్నిధిలోనికి Help us రావాలని to కృప go out చూపించండి. of this place smiling. తండ్రి ఈ సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళటానికి సహాయం దయచేయండి. Always filled with joy. తండ్రి ఎల్లప్పుడు కూడా ఆనందముతో నించి ఉండటానికి సహాయం దయచేయండి. Help us, Lord. తండ్రి సహాయం దయచేయండి. Lord, as you're going to meditate on thy word, ప్రభువా ఇదిగో మీ యొక్క వాక్యమును మేము ఇప్పుడు ధ్యానించిన ఇండుగా speak to each one of us personally. వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్న మా అందరితో మీరు మాట్లాడండి. Help us to understand in thee. తండ్రి మీ యొక్క మిమ్మును మేము అర్థం చేసుకుంటానికి సహాయం దయచేయండి. Help us to grow in thee. తండ్రి నీలో ఎదగటానికి సహాయం దయచేయండి. Help us to walk according to thy word, Lord. తండ్రి నీ యొక్క వాక్యానుసారంగా మేము నడువుటకు కృప చూపించండి. Help us to understand and heed every warning that you are giving us. తండ్రి మీ యొక్క వాక్యంను మేము అర్థము చేసుకొని మీరు మాకు ఇచ్చే ప్రతి ఒక్క హెచ్చరికను మేము జాగ్రత్తగా గమనించడానికి సహాయం Lord, దయచేయండి. we know, Lord, we are in the end days. తండ్రి మేము అంత్య దినాల్లో ఉన్నామని మేము గుర్తెరిగిన వారము. Prepare all of us, Lord, for your coming. తండ్రి మీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. To receive you with joy, not with sadness. తండ్రి సంతోషముఖములతో మిమ్మల్ని ఎదుర్కొనటానికి కృప చూపించండి, దుఃఖముఖముతో కాదు. Let your word pierce our heart. తండ్రి మీ యొక్క వాక్యం మా యొక్క హృదయాంతరంగములను గుచ్చును గాక. Weak as we are, forgive us and help us in this ministry. తండ్రి బలహీనమని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము, క్షమించండి. Thank ఈ you, Lord. పరిచర్లో ఆడుకోండి. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. తండ్రి మా యొక్క ప్రార్థన విని జవాబు దయచేసినందుకు వందనాలు. In the mighty name of Jesus, we pray. శక్తివంతమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. For a meditation, we look into Romans chapter 15. మన యొక్క వాక్య ధ్యానము కొరకు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము And we will read verse 4, all of us. 4వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాము. Romans chapter 15 and verse 4. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. For whatever ఏలయనగా things were ఓర్పు written వలనను before లేఖనముల were వలనను written ఆదరణ for our వలనను learning, మనకు that we నిరీక్షణ through the కలుగుటకై patience and comfort of పూర్వమందు scriptures రాయబడినవన్నీ might have. మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. It is written, whatever is written in the word of God, it is for our good. దేవుని యొక్క వాక్యములో ఏదైతే రాయబడి ఉందో అదంతా కూడా మన మంచి కొరకై ఉంటుంది. It is for our learning. అది మనము నేర్చుకొనటానికి అయి ఉంటుంది. It is also rather speaking to us about the warnings of God. అంత మాత్రమే కాదు, రచయిత దేవుని యొక్క హెచ్చరికల గురించి కూడా మాట్లాడుతున్నాడు. It also reminds us of the warnings and the dangers that we are going to face. మనము ఎలాంటి హెచ్చరికలు ఎలాంటి అపాయమును ఎదుర్కోవాల్సి ఉంటుందో దాని గురించి రాస్తున్నాడు. You know, the word of God says దేవుని యొక్క వాక్యంలో రాయబడింది in 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 10. 10వ అధ్యాయము 1 Corinthians మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 10, 10వ అధ్యాయము 11 and 12. 11, 12 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలిచి ఉన్నాడని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. So the word of God says, therefore let him who thinks he stands take heed lest he fall. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, తాను నిలిచి ఉన్నాడని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనండి. Be careful of the life that you are leading. నువ్వు జీవించే జీవితాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండు. You might be thinking, I am in the Lord. నువ్వు అనుకుంటా ఉండవచ్చు, నేను ప్రభువులో ఉన్నానని. Oh, I am strong in the Lord. నేను ప్రభువులో నేను ఎంతో స్థిరముగా ఉన్నానని. Nothing can happen to me. నాకు ఏది కూడా సంభవించదు. But let me tell you one thing. కానీ ఒక విషయాన్ని మీతో The చెప్పాలనుకుంటున్నాను. word of God is warning us. దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తా ఉంది. Take heed lest you fall. మీరు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండండి. Satan is roaring like a lion. సాతానుడు గర్జించు సింహము వలె It తిరుగుతున్నాడు. wants to kill you and destroy you. వాడు నిన్ను సంహరించి చంపేయాలని It is ప్రయత్నిస్తున్నాడు. waiting for one opportunity. వాడు ఒక్క అవకాశం కొరకు చూస్తున్నాడు. One wrong move in your life. నీ జీవితంలో నువ్వు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయము It will pull you down. అది నిన్ను క్రిందికి లాగివేస్తుంది. Remember, we are in the last lap of జ్ఞాపకం our పెట్టుకోండి, race. మన జీవితంలో మనము చివరి కోణములో ఉంటున్నాము. And we are running that last lap. మనం ఇప్పుడు ఆ చివరి పరుగు పందెములో ఉంటున్నాము. Be careful, we should not lose out at this time. జాగ్రత్తగా
చక్కగా ఉండండి. ఈ సమయంలో ఏ మాత్రము ఓడిపోకూడదు. We are in end times. మనము అంత్య దినముల సమయంలో We ఉంటున్నాము. have come thus far. మనము ఇప్పటి వరకు ప్రయాణమై వచ్చాము. Let us little more we need to go. మనము ఇంకా కొంచెము ముందుకు సాగవలసి At ఉంటుంది. this stage you cannot lose out. ఈ సమయంలో నీవు ఓడిపోకూడదు. At this stage you cannot fall. ఈ సమయంలో నీవు పడిపోలేవు. For a meditation we have a character today. మనం ధ్యానము కొరకు ఈ దినాన ఒక వ్యక్తిని ధ్యానిద్దాము. His name is Lot. తన యొక్క పేరు లోతు అయి ఉంటుంది. Genesis chapter 12. ఆదికాండము 12వ అధ్యాయము You know, when you read the 4th verse, 4వ వచనాన్ని so చదివేటప్పుడు Abraham departed as the Lord had spoken to him, and Lot went with him, and Abraham was 75 years old when he departed from Haran. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడై ఉన్న గలవాడు. So the word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, Lot joined his uncle Abraham and came out and separated himself. లోతు తన యొక్క పెద్దనాన్నైన అబ్రహామును వెంబడించి తనను తాను అన్యుల్లో నుండి వేరు చేసుకున్నాడు. Lot also separated like Abraham. లోతు కూడా అబ్రహాములాగా ప్రత్యేకంగా వచ్చివాడు. He separated from the land. తాను నేల నుండి అన్య దేశంలో నుండి వేరయ్యాడు. He separated from their forefathers. వారి యొక్క పూర్వీకులు అన్యుల్లో నుండి వేరయ్యాడు. He separated from their traditions. వారి యొక్క ఆచారంలో నుండి He ప్రత్యేకమయ్యాడు. separated from his family. వారి యొక్క కుటుంబంలో నుండి ప్రత్యేకమయ్యాడు. And he moved out like Abraham. తాను కూడా అబ్రహామును వెంబడిస్తూ అబ్రహాము వలె బయటికి వచ్చాడు. He came out. తాను బయటికి వచ్చాడు. He said, I will not have anything to do with my past life. నేను నా గత జీవితంతో చేయడానికి నాకు ఇంకా ఏం సంబంధం లేదని తీర్మానం తీసుకున్నాడు. This person, Lot, ఈ యొక్క లోతైన ఈ వ్యక్తి after coming out, తాను బయటికి వచ్చిన తర్వాత he prospered. తాను వర్ధిల్లుతూ వచ్చాడు. What does that mean? దాని యొక్క అర్థం ఏంటి? You separate yourself from the world. నీవు లోకముల నుండి ప్రత్యేకమైనప్పుడు, You separate yourself from your old sinful life. ఈ యొక్క పాత పాప స్వభావం నుండి నువ్వు ప్రత్యేకమైనప్పుడు, The word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, Lot separated లోతు ప్రత్యేకమయ్యాడు, and he prospered. తాను వర్ధిల్లుతూ వచ్చాడు. He was with Abraham తాను అబ్రహాముతో జీవించాడు, and he prospered. తాను వర్ధిల్లుతూ ఉన్నాడు. Then a day came, ఒక దినము వచ్చింది. when you look at the 13th chapter 13వ అధ్యాయాన్ని చూసినప్పుడు, of Genesis, ఆదికాండము 13వ అధ్యాయము 14th verse, 14వ వచనము, and the Lord said to Abraham after Lot had separated from him, లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులను నువ్వు లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత. so the word of God says, దేవుని యొక్క వాక్యంలో when you look రాయబడింది, at the 11th verse, 11వ వచనంలో రాయబడింది, then Lot chose for himself all the plain of Jordan, and Lot journeyed east, and they separated from each other. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసిన అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. Within one chapter, చూడండి, ఒకే అధ్యాయంలో he prospered. తాను వర్ధిల్లుతూ వచ్చాడు. And when money came in, తనకు ధనము డబ్బు వచ్చినప్పుడు he separated from the uncle of his. తన యొక్క పెదనాన్నైన అబ్రహాము నుండి వేరైపోతున్నాడు. He started looking after himself. తనను తాను చూసుకుంటాం, సొంత జీవితాన్ని జీవించడం He ఆరంభించాడు. thought, I can stand. తాను అనుకున్నాడు, నేను నిలబడగలుగుతాను. Oh, when you come to the 14th chapter, మనము 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు, Lot was taken as a captive. లోతు ఒక బానిసగా చెరగా తీసుకొని And పోబడుతున్నాడు. Abraham came and rescued him. అబ్రహాము వచ్చి తనను విడిపించాడు. That is what we read from the 14 to 16. మనము 14వ అధ్యాయం 14 నుండి 16 వరకు అదే చదువుకుంటాము. You know, the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, 16th verse, 16వ వచనంలో, so Abraham bought back all goods, ఆస్తి యావత్తును తిరిగి తెచ్చాడు. and also bought back his brother Lot and his goods, as well as the women and the people. తన యొక్క తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాడు. He came back. తాను తిరిగి వచ్చాడు. Oh, he was rescued by Abraham. తాను అబ్రహాము ద్వారా కాపాడబడ్డాడు. You know, this same Lot, ఇదే లోతు when you look into the 19th chapter, మనము 19వ అధ్యాయాన్ని చూసినప్పుడు, the place where he was dwelling in తాను ఎలాంటి దేశంలో జీవిస్తున్నాడంటే, was going to be destroyed. ఆ యొక్క దేశము నాశనము చేయబడుతుంది. When you read the whole chapter of 19, మనము ఆదికాండము 19వ అధ్యాయాన్ని మొత్తం చదివినప్పుడు, so the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, such a great man like Lot, ఇలాంటి గొప్ప దైవజనుడు, గొప్ప ఆత్మీయుడైన లోతు లాంటి వ్యక్తి. you know what they used to call Lot in the New Testament? నూతన నిబంధనలో లోతును ఏమని పిలిచేవారో తెలుసా? 2 Peter 2 పేతురు రాసిన పత్రిక chapter 2, 2వ అధ్యాయము 2 Peter chapter 2,
రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము When you see from 6 to 9, 6 నుంచి 9 వరకు 7వ వచనాన్ని చదివితే the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది 7th verse, 7వ వచనములో, and delivered righteous Lord. నీతిమంతుడగు లోతును తప్పించెను. So in the New Testament language, నూతన నిబంధన భాషలో Lot was a saved man, లోతు రక్షించబడిన వ్యక్తి, but only a saved man. తాను రక్షించబడిన వ్యక్తి మాత్రమే ఉంటున్నాడు. But he was a worldly Christian కానీ లోకానుసారమును లోకమును అనుసరించే క్రైస్తవుడుగా ఉంటున్నాడు. who had a saved soul but a lost life. తాను రక్షించబడిన ఆత్మ ఉంటుంది గాని నశించిపోయిన ప్రాణము కలిగిన వాడు. What about you and me? ఇప్పుడు నీ సంగతి నా సంగతి How ఏంటి? is our life? మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది? Most of us are saved people, అనేక మంది రక్షించబడిన వారు, but we are worldly Christians. కానీ లోకానుసారమైన క్రైస్తవులుగా Yet జీవిస్తున్నాము. we are inclined towards the world. మనము ఇంకా లోకమును హద్దుకొని జీవిస్తున్నాము. We cannot stay without the world. మనము లోకము లేకుండా What a జీవించలేకపోతున్నాము. pity it అది is. ఎంత దయనీయమైన సంగతి. Lord Jesus died for us. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. Lord Jesus gave himself on the cross for us. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు తాను He అప్పగించుకున్నాడు. became a substitute for us. ఆయన నీ నా స్థానాన్ని సిలువలో పొందినవాడు. He suffered, died, buried, and he rose again for us. ఆయన బాధపరచబడ్డాడు, ఆయన చనిపోయాడు, భూస్థాపన చేయబడ్డాడు, తిరిగి లేచాడు. And he has saved us. ఆయన మనల్ని తద్వారా రక్షించాడు. What an honor it is to be saved. రక్షించబడటం అనేది ఎలాంటి గొప్ప ఘనత But ఉంటుంది. yet we are leading a worldly life. అయినప్పటికీ కూడా లోకానుసారమైన జీవితాన్ని We జీవిస్తున్నాము. also, like Lot, have a saved soul but a lost life. మనము కూడా లోతు వలె రక్షించబడిన ఆత్మను కలిగి ఉంటున్నాము, కానీ నశించిపోయే ప్రాణం ఉంటున్నాము. Lot was in bondage to the things of time. లోతు ఈ యొక్క సమయమునకు అనుగుణముగా ఉన్న వాటికి బందీగా ఉన్నాడు. He was in a bondage to the things of the sense. తాను తన యొక్క ఉనికికి కలిగిన వాటికి బందీగా ఉన్నాడు. He was succumbed to the evil of that age. తాను ఆ యొక్క సమయంలో ఉండే దుష్ట కాలమునకు బందీగా ఉన్నాడు. What a sad story it is. అది ఎంత దయనీయమైన విషయము. It is the same story of yours and mine. అది నీ నా విషయములాగా నీ నా జీవితములాగా We are ఉంటుంది. born again, మనము తిరిగి జన్మించాము, but we are in bondage with the world. కానీ ఈ లోకంలో బానిసలుగా We are born again, మనము తిరిగి జన్మించాము, but we want the things of the world. కానీ ఈ లోకపు విషయాలు మనకు కావాలి. We are always worried about money. మనం ఎప్పుడు డబ్బు కొరకే We are చింతిస్తున్నాము. always worried about the things from the world. మనం ఈ లోకపు విషయాల్ని సంపాదించుకోవాలని దాని కొరకు ప్రాకులాడుతున్నాము. A sad story about Lot. లోతుని గురించి ఎంతో విచారకరమైన చరిత్ర. When we are meditating on the character of Lot, లోతు యొక్క విషయాన్ని మనము ధ్యానించేటప్పుడు let us put ourselves there. మన జీవితాన్ని ఆ స్థానంలో ఉంచుకుందాము. We are meditating on the character of ourselves. మనము మన యొక్క జీవితమును గురించే ఇప్పుడు మనము ధ్యానిస్తున్నాము. So the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, though Lot was saved, had a saved soul, but a lost life. లోతు తాను రక్షించబడిన విశ్వాసిగా ఉన్నప్పటికీ కూడా తన ప్రాణమును కోల్పోయినవాడు. So the first thing is, మొట్టమొదటి విషయము, Lot walked by sight and not by faith. లోతు తాను కనిపించే వాటిని బట్టి నడుస్తూ వచ్చాడు, కానీ విశ్వాసము ద్వారా జీవించలేదు. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 5 5వ అధ్యాయము and verse 7. 7వ వచనము. 2 Corinthians 5:7. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. For we walk by faith, not by sight. వేలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. So the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, a trademark of every believer ప్రతి ఒక్క విశ్వాసికి ఉండవలసిన గుర్తు should walk by faith and not by sight. వారు విశ్వాసము వలనే నడవాలి, కానీ చూపు వలన కాదు. But when we look into Genesis కానీ ఆదికాండాన్ని మనం చూసినప్పుడు chapter 13, 13వ అధ్యాయము the word of God says దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, that this person Lot, ఈ యొక్క లోతు అనే వ్యక్తి he was living by sight. తాను చూస్తున్న విషయములను బట్టి జీవిస్తున్నాడు. 10th verse, 10వ వచనము, 13:10 of Genesis. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనము. And Lot lifted his eyes and saw all the plain of Jordan, and it was well watered everywhere before the Lord destroyed Sodom and Gomorrah, like the garden of the Lord, like the land of Egypt, as you go towards Zoar. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాలను పట్టణములను నాశనము చేయక మునుపు
సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీరు పారు దేశమై ఉండెను. So the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, Lot lived by sight, not by faith. లోతు చూపుకు కనబడే వాటిని బట్టి జీవించాడు, విశ్వాసమును బట్టి That is కాదు. a dangerous thing. అది ఎంతో అపాయకరమైనది. We as believers in Christ మనము యేసుక్రీస్తు ప్రభువులో ఉండే should విశ్వాసులముగా walk by faith. మనము విశ్వాసము ద్వారా నడవాలి. Hebrews 11 verse 6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 without రాయబడింది, faith you cannot please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. You might be a good Christian. మీరు ఒక మంచి క్రైస్తవుడుగా You ఉండవచ్చు. might be leading a good charitable life. మీరు ఒక మంచి మేలులు చేసి ఇతరులకు సహాయం చేసే You might జీవితాన్ని be leading a జీవించవచ్చు. good holy life. నువ్వు ఒక చక్కటి పరిశుద్ధ జీవితాన్ని జీవించవచ్చు. You might be living a pious life. నీవు ఒక అంటే ప్రత్యేకమైన జీవితాన్ని జీవించవచ్చు. You might be what you call into ministry. నీవు పరిచర్యలో వాడబడుతూ ఉండవచ్చు. All this is fine. ఇవన్నీ బాగానే ఉన్నాయి. But this will not please God. ఇవన్నీ కూడా నువ్వు చేసే పనులు దేవుని సంతోషపరచవు. What pleases God is faith. దేవుని సంతోషపరిచేది ఏంటంటే విశ్వాసము. How much faith do you have on the living God? నీవు సజీవమైన దేవుని పట్ల ఎంత విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు. Without faith you cannot please God. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేవు. Christianity is not a religion, it is a faith. క్రైస్తత్వం అనేది ఒక మతము కాదు, అది విశ్వాసమై ఉంటుంది. It is a faith on the living God. సజీవమైన దేవుని పట్ల ఉండే విశ్వాసము. You have not seen God. నీవు దేవుని చూడలేదు. I have not seen నేను God. దేవుని చూడలేదు. You have not seen Lord Jesus నీవు Christ. యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదు. I have not seen Lord Jesus Christ. నేను కూడా యేసుక్రీస్తు ప్రభువుని చూడలేదు. But we believe him by faith. అయినప్పటికీ విశ్వాసము ద్వారా ఆయన నమ్ముతున్నాము. That is Christianity. అది క్రైస్తవ We జీవితం. walk by faith. మనము విశ్వాసము ద్వారా Not నడుస్తున్నాము. by sight. మనము కనబడే వాటిని బట్టి కాదు. Lot walked by sight. లోతు కనబడే వాటిని బట్టి అనుసరించి నడిచాడు. A dangerous thing. ఎంతో అపాయకరమైనది. Habakkuk 2 హబక్కు గ్రంథము 2వ అధ్యాయము and verse 4. 4వ వచనము. The word of God says, దేవుని యొక్క వాక్యంలో the రాయబడింది, just shall live by faith. నీతిమంతులు విశ్వాసము మూలముగా జీవిస్తారు. Romans 1 and 17. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ The వచనము. just shall live by faith. విశ్వాసులు నీతిమంతులు విశ్వాసము ద్వారా జీవిస్తారు. There are so many verses అనేకమైన వాక్యాలు ఉంటున్నాయి. that say the just shall live by faith. ఆ వాక్యాల్లో రాయబడింది నీతిమంతులు విశ్వాసము వలన బ్రతుకుతారు. But Lot lived by sight. కానీ లోతు మాత్రము కనబడే చూపును బట్టి బ్రతికాడు. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయము and verse 18. 18వ వచనము. 4:18. 4వ అధ్యాయము 18వ వచనము. The word of God says here, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ while we do రాయబడింది, not look at the things which are seen but at the things which are not seen. For the things which are seen are temporary, but the things which are not seen are eternal. 4:18. Yeah, 4:18. కక్ష మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంత 2 Corinthians 4:18. అదేనా నిత్యమైన మహిమ ప్రభావమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములో, అదృశ్యమైనవి నిత్యములో. So the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, we do not look to the things that are seen. మనము కనబడే వాటిని బట్టి చూడకూడదు. Don't worry about what is seen. నీకు ఏదైతే కనబడుతుందో దాని గురించి చింతించవద్దు. Let us look at the things that are unseen. అదృశ్యమైన వాటిని మనము ధ్యానిద్దాము, వాటిని What గమనిద్దాము. is unseen? అదృశ్యమైన వాటివి Heaven, పరలోకం అదృశ్యము, the presence of God. దేవుని యొక్క సన్నిధి, The joy that you get in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలో మనకు లభించే ఆనందము. Let us look at those things that God has kept for us. దేవుడు మన కొరకు దాచి ఉంచిన వాటి వైపు మనము చూద్దాము. A worldly Christian lays up treasure, does not lay up treasure on this earth. ఒక లోకానుసారమైన ఒక క్రైస్తవుడు వారి యొక్క ఒత్తిడి ఈ లోకములో వారు ఉంచుకొని వారు లోకములో ఒత్తిడిని బట్టి వారు ముందుకు సాగుతారు. They will not look at the treasures of the earth. వారు ఈ లోకంలో దాచబడిన నిధిని వారు చూడరు. They look for things that are above. వారు పైనున్న వాటిని వెతుకుతారు. We'll go to Matthew chapter 6. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము When you read 19 and 20, 19-20 వచనాలను చదివినప్పుడు the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, do not lay up treasures on this earth. మీరు ఈ లోకములో ధనమును సంపాదించుకునడానికి ఆశపడకండి. What about you and me? నీ సంగతి నా సంగతి ఏంటి? I think I'm touching the wrong subject. బహుశా నేను తప్పుడు విషయాలను మీకు బోధిస్తున్నానేమో. That we are not supposed to look at riches of this world or the wealth in this world. ఈ లోకపు యొక్క ఐశ్వర్యములు లోకములో
ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నించండి అంటే మీరు నన్ను తిడతారు. But that is what the word of God says. కానీ దేవుని యొక్క వాక్యంలో అదే రాసింది. Let us look for the things that which are unseen. మనము అదృశ్యమైన వాటిని మనము గమనిద్దాము. You know, the word of God says in Matthew 6:33. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది మత్తయి రాసిన సువార్త 6:33 Seek first the kingdom of God and his righteousness, and all these things will be added unto you. కాబట్టి మొట్టమొదటిగా ఆయన నీతిని రాజ్యంను వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. Whatever earthly things you are looking for, మీరు ఈ లోకంలో వేటి కొరకు మీరు చూస్తా whatever ఉన్నారు, riches you are looking for, మీరు ఎలాంటి ఐశ్వర్యం కొరకు ఈ లోకంలో వెతుకుతున్నారు, it could be money, it could be house, it could be pleasure, అది డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదంటే సుఖవంతమైన జీవితము కావచ్చు, whatever you are looking at, నీవు ఈ లోకంలో దేని the చూస్తున్నప్పటికీ word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, seek first the kingdom of God and his righteousness, మొట్టమొదటిగా దేవుని యొక్క నీతిని రాజ్యమును వెతకండి, and all these things will be added unto you. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. So a person walking by sight కాబట్టి ఒక చూపును బట్టి నడిచే వ్యక్తి is governed by the worldly wisdom. వారి ఈ లోకానుసారమైన జ్ఞానమును బట్టి నడిపించబడతారు. He is governed by the worldly standards. వారి ఈ లోకానుసారమైన స్థాయిలను బట్టి నడిపించబడతారు. They have a house, I should have a house. వారు ఏ విధంగా ఉంటారంటే వారికి ఇల్లుంది కాబట్టి నాకు ఇల్లు ఉండాలి. They have one bedroom house, I will have two bedrooms. వారికి ఒక పడక గది ఇల్లుంది, నాకు రెండు పడక గదులు ఇల్లు If కావాలి. they have two, I will have three. వారికి రెండుంటే నాకు మూడు కావాలి. If they have one floor, I will have two floors. వారు ఒకవేళ ఒక అంతస్తులో ఉంటే నాకు రెండు అంతస్తులు What a కావాలి. pity it is. అది ఎంత దయనీయకము, Shameful thing. ఎంతో సిగ్గుకరమైన You విషయము. belong to Lord Jesus మీరు Christ. యేసుక్రీస్తు ప్రభువారికి చెందినవారు. Everything that he has, he says, I will give it to you. ఆయన అంటున్నాడు కదా, నాకు కలిగిన సమస్తము మీవే అన్నాడు. But how much we strive to gain all this on this earth. కానీ ఈ లోకంలో వీటన్నిటి కొరకు ఎంతగా ప్రయాసపడుతూ ప్రాకులాడుతున్నాము. Lord, to walk to by sight. లోతు కనబడే దృశ్యమును బట్టి తాను జీవించాడు. So let us be very careful. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉందాము. Let us imply all this to our life. ఇవన్నీ కూడా మన జీవితంలో మనము పాటిద్దాము. And then we get back to Lot again. తిరిగి లోతు జీవితానికి మనం We'll look వస్తే into Genesis 13. ఆదికాండము 13వ అధ్యాయము When you read 12 to 13, 12 నుండి 13 వరకు చదివినప్పుడు Lot made his house and he bought his children and laid them in a place called Sodom and Gomorrah. లోతు తాను తన యొక్క కుటుంబమును సొదొమ గొమొర్రా ప్రాంతంలో గుడారము వేసుకొని తన కుటుంబముతో అక్కడ కాపురమున్నాడు. What a pity it is. ఎంత దయనీయకము. So Lot, who was such a wonderful person, లోతు ఎంతో అద్భుతమైన a వ్యక్తి, righteous person, నీతిమంతుడైన a లోతు, saved person, రక్షించబడిన వ్యక్తి, and now he is there in Sodom and Gomorrah. ఇప్పుడు తాను సొదొమ గొమొర్రాలో ఉంటున్నాడు. Oh, he came down with his children there. తన యొక్క కుటుంబముతో అక్కడికి వచ్చాడు. Oh, this is a dangerous step. ఇది ఎంతో అపాయకరమైన అడుగు. I was telling you about Elimelech in the morning. నేను ఉదయకాలం నా ఎలీమెలెకు గురించి మీకు చెప్తూ వచ్చాను. But here the word of God is speaking to us through the life of Lot. ఇక్కడ దేవుని యొక్క వాక్యము లోతు జీవితం ద్వారా మనతో మాట్లాడుతుంది. Genesis 13:12 and 13. ఆదికాండము 13వ అధ్యాయం 12-13 వచనాలు. Abraham dwelt in the land of Canaan, and Lot dwelt in the cities of the plain and pitched his tent ever as far as Sodom. But the men of Sodom were exceedingly wicked and sinful against the Lord. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణము గల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారంలో వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. A saved person, ఒక రక్షించబడిన a వ్యక్తి, righteous person, ఒక నీతిమంతుడైన వ్యక్తి now he is moving towards Sodom and Gomorrah. ఇప్పుడు సొదొమ గొమొర్రాలకు దగ్గరగా వెళ్తున్నాడు. He is deliberately going there. తాను ఇష్టపూర్వకంగా అక్కడికి వెళ్తున్నాడు. And the word of God says, దేవుని యొక్క వాక్యంలో he రాయబడింది, pitched his tent towards Sodom and తన యొక్క Gomorrah. గుడారము సొదొమ గొమొర్రాలకు దగ్గరగా వేసుకున్నాడు. What a dangerous situation it is. ఎంత అపాయకరమైన స్థితి ఇది. He is moving towards the sinful place. తాను ఒక పాపాత్ములు నివసించే చోటుకు He is moving సమీపంగా towards వెళ్తున్నాడు. a perverted place. తాను శాపకరమైన చోటుకు సమీపంగా My వెళ్తున్నాడు. dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, listen to me very carefully. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. This is the house of God. ఇది దేవుని యొక్క మందిరము ఇల్లై ఉంటుంది. Do not move from this place. ఈ యొక్క చోటును విడిచిపెట్టి వెళ్ళకూడదు. Do not go for other greener pastures. మీరు వేరేగా పచ్చిగా కనబడుతున్న వేరే చోటుకు దయచేసి Because వెళ్ళకండి. they look very good from here.
ఎందుకంటే ఇక్కడ నుండి చూసినప్పుడు అది పచ్చగా But when కనబడుతుంది, you go there, you will know. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు వారి నిజ స్వరూపం You నీకు are తెలుస్తుంది. planted here in Bethel. నీవు బేతేలు మందిరంలో నాటబడ్డావు. Do not leave Bethel. నీవు బేతేలును దయతో విడిచిపెట్టవద్దు. When you look into Genesis 35, ఆదికాండం 35వ అధ్యాయాన్ని Jacob చూసినప్పుడు left Bethel. యాకోబు బేతేలును విడిచిపెట్టాడు. God told Jacob, దేవుడు యాకోబుతో అన్నాడు, get back to Bethel. యాకోబు తిరిగి బేతేలుకు రా. Don't leave Bethel. నీవు బేతేలుని విడిచిపెట్టకూడదు. Go sanctify yourself నిన్ను నీవు and పరిశుద్ధపరచుకో. worship the Lord in Bethel. నీవు బేతేలులో దేవుణ్ణి ఆరాధించు. Be careful what you are thinking. నీవు దేని గురించి ఆలోచిస్తున్నావో జాగ్రత్తగా This is ఉండు. your storehouse. ఇది నీ యొక్క గది అయి ఉంటుంది. This is where you'll get your spiritual food. ఆత్మీయమైన ఆహారము దొరకు చోటు ఇది. But when you turn around and see, కానీ నీవు తిరిగి వెనుకకు it చూసినప్పుడు looks very good. బయట ఎంతో మంచిగా It కనబడుతుంది, looks wonderful. బయట ఎంతో అద్భుతంగా కనబడుతుంది, But actually it is a perverted place. కానీ అది నిజముగా శాపగ్రస్తమైన చోటు. Do not go to such places. నువ్వు అలాంటి చోటుకు దయచేసి Do వెళ్ళవద్దు. not be tempted like Lot. నీవు లోతులాగా శోధించబడకూడదు. Do not leave Abraham and go. నీవు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళకూడదు. Do not leave Bethel and go. నీవు బేతేలుని విడిచిపెట్టి వెళ్ళకూడదు. Here we find deliberately Lot to choose to tent in front of Sodom and Gomorrah. ఇక్కడ లోతు ఇష్టపూర్వకముగా సొదొమ గొమొర్రాల దగ్గరకు వెళ్లి గుడారము వేసుకున్నాడు. And what happened now? ఇప్పుడు ఏం జరిగింది? In the beginning he pitched his tent towards Sodom. ఆరంభములో తాను సొదొమ గొమొర్రాలకు దగ్గరగా తాను గుడారము వేసుకున్నాడు. When you come to chapter 14, 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు and when you come to the 12th verse, 12వ వచనాన్ని చదివితే, they also took Lot, Abraham's brother, and who dwelt in Sodom, and his goods and departed. మరియు అబ్రహాము సహోదరుడైన లోతును సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా, A person who was sitting down outside Sodom, తాను సొదొమ గొమొర్రాల వెలుపల కూర్చున్న ఒక వ్యక్తి, who was just looking at Sodom, తాను సొదొమ వైపు చూస్తున్నాడు. then he thought everything is fine in Sodom. తాను సొదొమలో అంతా బాగుంది అని He అనుకున్నప్పుడు wanted to get into తాను Sodom. సొదొమలోకి And వెళ్ళాలనుకున్నాడు. what happened to him? ఇప్పుడు తన జీవితంలో ఏం He జరిగింది? took his wife and children. తన యొక్క భార్యను పిల్లలను He took తీసుకున్నారు. all his money తన యొక్క డబ్బునంతా తీసుకొని and he went వెళ్ళిపోయారు. into Sodom. తాను సొదొమలోకి వెళ్ళాడు. And what happened there? సొదొమలో ఏం జరిగింది? He was taken away captive. తాను ఒక బానిసగా He పట్టబడ్డాడు. lost everything. తాను సమస్తాన్ని నష్టపోయాడు. This is what will happen ఇదే ఈ విధంగా when you జరుగుతుంది. leave the house of God. దేవుని యొక్క ఇంటిని నువ్వు Do విడిచిపెట్టినప్పుడు, not leave the house of దేవుని God. యొక్క ఇంటిని దయచేసి Immaterial of విడిచిపెట్టకండి. what is happening to you. నీ జీవితంలో దేవుని యొక్క ఇంట్లో ఏం జరుగుతున్నప్పటికీ Even నీకు if people అవసరం are లేదు. ill-treating you here, దేవుని యొక్క ప్రజలు విశ్వాసులు నిన్ను ఈ మందిరంలో తక్కువగా చూస్తున్నప్పటికీ పర్వాలేదు. do not just stay there. నీవు ఇక్కడే నిలిచి ఉండు. Wait for God to do something through you. దేవుడు నీ ద్వారా ఏదో ఒక కార్యము చేసేంత వరకు ఎదురు చూడు. Do not neglect the house of దేవుని God. యొక్క ఇంటిని నిర్లక్ష్యము Do చేయకూడదు. not stop coming to the house of దేవుని యొక్క God. ఇంటికి రాకుండా You are a ఆగిపోకూడదు. member of this church. నువ్వు ఈ యొక్క మందిరంలో సభ్యుడవు. You are needed in this నువ్వు church. దేవుని యొక్క మందిరంలో You need to అవసరమైనవు. sit down in this నువ్వు church. దేవుని యొక్క మందిరంలో కూర్చోవాలి. People need your support in this ప్రజలకు నీ church. యొక్క ఆధారం ఈ మందిరంలో అవసరమై ఉంటుంది. You should not leave this నీవు ఈ place. చోటును విడిచిపెట్టకూడదు. People will hurt you. ప్రజలు నిన్ను గాయపరుస్తారు. People will tell wrong things about ప్రజలు నీ you. గురించి తప్పుడు సాక్ష్యం చెప్తారు. Whatever it is, అది ఏదైనప్పటికీ stay put. నువ్వు ఇక్కడే స్థిరంగా God is ఉండు. going to do something దేవుడు through నీ your ద్వారా life. ఏదో ఒక అద్భుత కార్యము God is చేయనున్నాడు. going to bless this Bethel through you. దేవుడు ఈ బేతేల్ని నీ ద్వారా Hold ఆశీర్వదించనున్నాడు. on in that place. నువ్వు ఈ చోటున నిలిచి స్థిరంగా Don't ఉండు. go out of this place. బేతేల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. What wrong things they spoke about Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతూ వచ్చారు. How many things they have put onto him. వారు ఆయన పైన ఎలాంటి తప్పుడు నిందలు వేస్తూ They వచ్చారు. accused him. వారు ఆయనను దూషిస్తూ వచ్చారు. All that and they crucified him. వారు ఆయనను చివరకు సిలువ వేస్తూ And వచ్చారు. Lord Jesus said, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, Father, forgive them for they know not what they do. తండ్రి వీరిని క్షమించండి, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు. Oh, you are a big man. నీవు ఒక గొప్ప వ్యక్తివై You are a ఉండవచ్చు. man of this house. నీవు ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తివి. Forgive your children. నీ యొక్క పిల్లలను క్షమించు. This is your house. ఇది నీ ఇల్లు అయి ఉంటుంది. How will you react in your own house? నీ యొక్క సొంత గృహంలో నువ్వు ఏ విధంగా If ప్రవర్తిస్తావు? your son or daughter talk to you in a rough way, ఒకవేళ నీ యొక్క కుమారుడు కుమార్తె నీతో కఠినంగా will మాట్లాడినప్పుడు you leave the house and go? నువ్వు ఇంటిని విడిచిపెట్టి Will వెళ్ళిపోతావా? you leave your children and go? నీ యొక్క పిల్లల్ని విడిచిపెట్టి This is వెళ్ళిపోతావా? your extended family. ఇది నీ యొక్క విస్తరించబడిన నీ కుటుంబము బేతేలు. The family in your house is a fragile one. నీ యొక్క ఇంట్లో ఉండే కుటుంబము అది స్వల్పమైన కుటుంబము. That will break if there
there is what you call fight, అది ఒకవేళ గొడవలైనాయి అనుకోండి విరిగిపోతుంది. ఎంత if there are సున్నితమో. arguments, that will break. ఒకవేళ ఏదైనా వాదనలు ఉంటే అవి విడిచిపెట్టబడుతుంది. If there is death, that will break. ఒకవేళ మరణం ఉంటే ఆ కుటుంబం If వేరైపోతుంది. there is distance, that will break. ఒకవేళ దూరంగా వెళ్ళిపోతే ఆ కుటుంబం వేరైపోతుంది. But this house, కానీ ఈ యొక్క ఇల్లు, this is your house. ఇది నీ యొక్క చిర గృహమై This will ఉంటుంది. be there for eternity to eternity. ఇది నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు నిలిచి ఉంటుంది. Nothing can distance this house from you. ఈ యొక్క ఇంటిని నీ నుండి ఏది కూడా వేరు చేయలేదు. So to hold on, my dear brothers and కాబట్టి నా sisters. ప్రియ సహోదరుడా సహోదరిగా ఓపికతో ఇక్కడ నిలిచి ఉండు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He has planted you here. ఆయన నిన్ను ఇక్కడ నాటినవాడుగా ఉంటున్నాడు. But look at the life of Lot. లోతు జీవితాన్ని He గమనించండి. was having such a wonderful life with Abraham. తాను అబ్రహాముతో ఎంతో చక్కటి జీవితాన్ని కలిగి He became a జీవిస్తున్నాడు. rich person with Abraham. తాను అబ్రహాముతో ధనికుడు ఐశ్వర్యంలోనికి వచ్చాడు. Now what happened? ఇప్పుడు ఏం He జరిగింది? moved towards Sodom. తాను సొదొమకు దగ్గరికి వెళ్ళాడు. And now what happened? ఇప్పుడు ఏం He జరిగింది? lost everything. తాను సమస్తాన్ని నష్టపోయాడు. What a pity it is. ఎంత దయనీయకమో. Righteous man, నీతిమంతుడు, saved person, రక్షించబడిన వ్యక్తి and landed up in Sodom and Gomorrah. తాను ఇప్పుడు సొదొమ గొమొర్రాలకు చేరాడు. Oh, he was such a nice person. తాను ఎంతో మంచి వ్యక్తి అయింటున్నాడు. When he came into Sodom, తాను సొదొమలోనికి ప్రవేశించినప్పుడు he had a high position. తానుకు ఉన్నతమైన స్థాయి లభించింది. But very sad. కానీ ఎంతో విచారకరమో, His life, he was taken captive. తాను ఒక బానిసగా పట్టుబడ్డాడు. Then we come to Genesis 19 తిరిగి మనం ఆదికాండము 19వ అధ్యాయానికి వస్తే and verse 7. 7వ వచనము. 19 and said, please my brethren, do not do so wickedly. 19:7లో అన్నలారా ఇంత పాతకమును కట్టుకొనకుడి. He first stood outside Sodom. తాను మొట్టమొదటిగా సొదొమకు వెలుపల ఉన్నాడు. Then he went into Sodom. సొదొమలోనికి వెళ్ళాడు. And then he went to a good position in Sodom. సొదొమలో ఒక మంచి స్థాయికి చేరుకున్నాడు. Then he was taken a captive there. దాని తర్వాత అక్కడ బందీగా పట్టబడ్డాడు. Then Abraham had to come and rescue him. అబ్రహాము వచ్చి తనని విడిపించాడు. And then now look at the life of Lot. ఇప్పుడు లోతు జీవితాన్ని గమనించండి. A saved person, ఒక రక్షించబడిన a వ్యక్తి, righteous ఒక person. నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి. Now he is telling the 7th verse. ఇప్పుడు 7వ వచనంలో అంటున్నాడు, He is calling them friends and brothers. వారిని అన్నలారా స్నేహితులారా అంటున్నాడు. He called the people of Sodom brethren. ఆయన సొదొమ వ్యక్తులను అన్నలారా అంటున్నాడు. Because he has become one of them. ఎందుకనకంటే ఇప్పుడు వారిలో ఒకడైపోయాడు. His wife and children also became one of తన them. యొక్క భార్య పిల్లలు కూడా వారిలో ఒకరైపోయారు. They became worldly. వారిప్పుడు లోకానుసారులైపోయారు. It happened to Lot and his family. అది లోతు జీవితంలో కుటుంబంలో సంభవించింది. Though it happened around 4,000 years ago, 4000 సంవత్సరాల క్రితం ఇది జరిగినప్పటికీ today God is talking to you. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. He is calling us for separation. ఆయన ప్రత్యేకపరచబడటానికి మనల్ని పిలుస్తున్నాడు. Separation from the world. లోకము నుండి వేరు చేయబడాలి. Separation from the things of the ఈ world. యొక్క లోకపు విషయాల నుండి వేరు చేయబడాలి. We go to 2 Corinthians. 2 కొరింథీయులకు రాసిన పత్రిక Chapter 6. 6వ అధ్యాయము. Chapter 6. 6వ అధ్యాయము When you read from 14th verse. 14వ వచనం నుండి చదివేటప్పుడు, Do not be unequally yoked together with unbelievers. For what fellowship has righteousness with lawlessness? And what communion has light with darkness? మీరు విశ్వాసులతో జోడిగా ఉండకుడి. నీతికి దుర్మార్గతతో ఏమి సాంగత్యమో, వెలుగుకి చీకటితో ఏమి పొత్తు. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, especially parents who are sitting down here, ఇక్కడ ప్రాముఖ్యంగా కూర్చున్న తల్లిదండ్రులు, if you are looking out to get your children married, ఒకవేళ నీ యొక్క పిల్లల యొక్క వివాహము గురించి మీరు చూస్తుంటే, do not unequally yoke your children with unbelievers. మీ యొక్క పిల్లలను అవిశ్వాసులతో జోడిని చేయకండి. Don't look at the jobs they are having. వారికున్న ఉద్యోగాలను చూడకండి. Don't look at the money they are having. వారికున్న డబ్బుని చూడకండి. The first and foremost thing you must see is that boy or girl a born again person. నువ్వు మొట్టమొదటిగా వారిలో చూసి గమనించవలసింది అబ్బాయి గాని అమ్మాయి గాని రక్షించబడ్డారా అని చూడాలి. You want a good life for your children. నీ యొక్క పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నావా? The boy or the girl both should be born again. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా రక్షించబడిన వారుగా ఉండాలి. Be careful.
చాలా You జాగ్రత్తగా might have ఉండండి. heard this a number of times. మీరు ఈ మాటల్ని ఎన్నో సార్లు వినుండవచ్చు. You might be telling that there are some families who are married like this, but they are leading a happy life. మీరు అంటూ ఉండవచ్చు, కొంతమంది ఈ విధంగా విశ్వాసులు వివాహం చేసుకున్నారు కానీ ఇప్పుడు వారు సంతోషంగా జీవిస్తున్నారు కదా But అనవచ్చు. let me tell you, that will not last long. ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, అది ఎక్కువ దినాలు నిలిచి ఉండదు. But right now there might be a problem, but we are not able to see. ఇప్పుడు బహుశా వారు సమస్యలో ఉండొచ్చు కానీ ఆ సమస్య మనకు కనబడట్లేదు. So do not unequally be yoked with unbelievers. కాబట్టి అవిశ్వాసులతో జోడిగా సాంగత్యము చేయకండి. And my dear brothers and sisters, young brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడు, ప్రాముఖ్యంగా యవనస్తులు, be careful about your friends. నీ యొక్క స్నేహితులను బట్టి ఎవరిని ఎంచుకుంటున్నావో జాగ్రత్తగా Who ఉండు. they are. వారు ఎవరు? Are they unbelievers? వారు అవిశ్వాసులా? Don't get yoked with them. వారు అవిశ్వాసులైతే వారితో సాంగత్యము సమీపముగా ఉండకండి. You can talk to them, you can move around, but don't be yoked with them. వారితో ప్రియముగా వారితో మాట్లాడవచ్చు, వారితో సహవాసము చేయవచ్చు కానీ వారితో అన్యోన్యంగా వారితో ప్రియముగా ఉండకూడదు. 16th verse, 2 Corinthians 6. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ And అధ్యాయం what 16వ agreement వచనము. has the temple of God with idols? For you are the temple of the living God. As God had said, I will dwell in them and walk among them. I will be their God and they shall be my people. దేవుడు ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామో అందుకు దేవుడు ఇలాగూ సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. So the word of God makes things very clear. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎంతో We స్పష్టంగా have the చెప్తుంది. living God in ourselves. సజీవమైన దేవుడు మనలో నివసిస్తున్నాడు. That's what we read in 1 Corinthians 6, 19, 20. మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16, 19, 20 అదే చదువుకుంటాము. Don't you know the body of yours is a temple of God? మీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? So God dwells in us. కాబట్టి దేవుడు మనలో నివసిస్తున్నాడు. So he is telling us, ఆయన మనతో అంటున్నాడు, what agreement is there between those people who are idolaters and you? విగ్రహారాధన చేసే వారు మీకు ఏమి పొందు, ఏమి సాంగత్యం అంటున్నాడు. The 17th verse says, 17వ వచనంలో therefore రాయబడింది, come out from among them and be separated, says the Lord. Do not touch what is unclean, and I will receive you. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టుకుడి, ప్రభువు చెప్పుచున్నాడు. So he's asking us to come out. ఆయన మనల్ని బయటికి రమ్మని అడుగుతున్నాడు. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. God has got only a one-point program, and that is you. దేవుడు ఒకే ఒక పనిని ఆయన పెట్టుకొని ఉన్నాడు. ఆ ఒకే ఒక పని అది నువ్వు వింటున్నావు. Where you are going, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, what you are doing, నువ్వు ఏం చేస్తున్నావు, to whom you are talking, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, how is your life, నీ జీవితం ఏ విధంగా ఉంది, is it inclined with God, నీ జీవితము దేవునితో హద్దుకొని is ఉంటుందా, it inclined to the world? లేదంటే లోకములో హద్దుకొని ఉంటుందా? God is watching you so keenly. దేవుడు ఎంతో ఆసక్తితో నిన్ను చూస్తున్నాడు. You know, he wants you to come out of the wrong place. నీవు తప్పుడు స్థలంలో నుండి బయటికి రావాలని దేవుడు A కోరుకుంటున్నాడు. separated life is what is needed. ఒక ప్రత్యేకమైన జీవితం అవసరమై ఉంటుంది. 2 Peter 2 పేతురు రాసిన పత్రిక Chapter 2 2వ అధ్యాయము and verse 20. 20వ వచనము, For if after they have escaped the pollutions of the world through the knowledge of the Lord and Savior Jesus Christ, they are again entangled in them and overcome, the later end is worse for them than the beginning. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కబడితే వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. Be careful. చాలా జాగ్రత్తగా You ఉండండి. are born again people. మీరు రక్షించబడిన వారు. You have left the world. మీరు లోకాన్ని You have విడిచిపెట్టారు. separated yourself. మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకున్నారు. Now once again you want to go. మీరు తిరిగి మళ్ళీ లోకంలోకి Once వెళ్ళాలనుకుంటే, again you want to get involved in మళ్ళీ that. లోకపు పనుల్లో మిమ్మల్ని మీరు పెట్టుకోవాలనుకుంటే, God says దేవుడు అంటున్నాడు, the later end is worse than the beginning. మీ యొక్క కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. That is what happened to Lot. లోతుకు అదే జరిగింది. Lot was out of touch with God లోతు దేవుని సంపూర్ణముగా విడిచిపెట్టాడు. when he went into Sodom and Gomorrah. తాను సొదొమ గొమొర్రాలకు వెళ్ళినప్పుడు What a pity it is. ఎంత దయనీయకమో. He lost his conscience about God. దేవుని గురించిన తన మనస్సాక్షిని కోల్పోయాడు. Genesis 13 ఆదికాండము 13వ అధ్యాయము and verse 14. 14వ వచనము. And the Lord said to Abraham, after Lot has separated from him, lift your eyes now and look from the place where you are northwards, southwards, eastwards and westwards.
లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి ఉత్తరమును తట్టును దక్షిణము తట్టును తూర్పు తట్టును పడమటి తట్టును చూడుము. So what the word we need to check here or examine in this verse is ఈ యొక్క వచనాలలో మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే that word after Lot. లోతు తరువాత. That means as long as they were together, God was with Abraham and Lot. అంటే అప్పటి వరకు లోతుతో అబ్రహాముతో దేవుడు కలిసి ఉంటున్నాడు. After Lot left, లోతు విడిచిపోయిన తరువాత God was still there with Abraham. దేవుడు ఇంకా అబ్రహాముతోనే ఉన్నాడు. The presence of God or God, Lot was out of touch with God. దేవుని యొక్క సన్నిధి అబ్రహాముతో ఉంది. ఆ సన్నిధి నుండి లోతు దూరముగా He వెళ్ళిపోయాడు. lost the consciousness of the presence of God in his life. తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని గురించిన ఉనికిని కోల్పోయాడు. It says after. ఇక్కడ రాయబడింది లోతు విడిచిపెట్టిపోయిన తరువాత. Oh, what a pity it is. అది ఎంత దయనీయకమో. As long as Lot was with Abraham, లోతు అబ్రహాముతో ఉన్నంత కాలము God was with them. దేవుడు వారితో కూడా ఉన్నాడు. He was talking to them. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. He was guiding them. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. Leading them. దేవుడు వారిని నడిపిస్తున్నాడు. But now what happened? ఇప్పుడు ఏం జరిగింది? God waited and waited. దేవుడు వేచి ఉండి Suddenly we find Lot leaving Abraham. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోవటం గమనించినప్పుడు even after Lot left, లోతు విడిచిపెట్టి పోయిన తరువాత కూడా God spoke to Abraham. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. Oh, Lot lost the consciousness of the presence of God. లోతు దేవుని యొక్క సన్నిధి యొక్క ఉనికిని కోల్పోయాడు. Because he went into Sodom and Gomorrah. ఎందుకొరకంటే తాను సొదొమ గొమొర్రాలకు వెళ్ళాడు. Be careful where we are going. మనం ఎక్కడికి వెళ్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. Let us be careful where we are pitching our tent. మన యొక్క గుడారంను ఎక్కడ వేసుకుంటున్నామో జాగ్రత్తగా ఉండాలి. Job chapter 23 యోబు గ్రంథము 23వ అధ్యాయము and verse 3. 3వ వచనము. Oh, that I knew where I might find him, that I might come to his seat. ఆయన నివాస స్థానము యొద్దకు నేను చేరునట్లుగా ఆయన ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. Job was in the impression that he lost the presence of God. యోబు తాను దేవుని యొక్క సన్నిధిని నేను కోల్పోయానేమన్న భ్రమలో ఉన్నాడు. He says, oh, if I knew where to find him, I will go. తాను అంటున్నాడు కదా, దేవుని యొక్క నివాస స్థలము ఎక్కడ నాకు తెలిస్తే నేను అక్కడికి చేరుకుంటాను. But Lot forgot. He lost all the consciousness of the presence of God. కానీ లోతు మాత్రం దేవుని యొక్క సన్నిధి యొక్క ఉనికిని సమస్తము కోల్పోయాడు. He left the experience of the presence of God. దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని విడిచిపెట్టాడు. We'll go to 2 Peter. రెండో పేతురు రాసిన పత్రిక Chapter 2. రెండో అధ్యాయము 6 and 9. You can read it later on. 6-9 వచనాల తర్వాత చదవండి. So this wickedness of Sodom and Gomorrah, ఈ సొదొమ గొమొర్రా యొక్క ఈ దుష్టత్వము now it distressed the soul of Lot. ఇది లోతు యొక్క ప్రాణమును తీసుకునటానికి కారణమైంది. His conscience was troubled now. ఇప్పుడు తన యొక్క మనస్సాక్షి కలవరపరచబడింది. Isaiah యెషయా గ్రంథము 57 57వ అధ్యాయము 20 and 21. 20-21 వచనములు. But the wicked are like the troubled sea when it cannot rest, whose waters cast up mire and dirt. There is no peace, says my God, for the wicked. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు. దాని జలములో బురుగను మైలును పైకి వేయును. So the word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, how could Lot have peace when he has entangled himself to the world? తాను లోకములో తనను తాను ఉంచుకున్నప్పుడు ఏ విధముగా తనలో సమాధానం ఉంటుంది? God says there is no peace for the wicked people. దేవుడు అంటున్నాడు భక్తిహీనులకు ఏ మాత్రము సమాధానము ఉండదు. Lost the presence of God. లోతు దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. He lost the consciousness of the presence of God. దేవుని సన్నిధి యొక్క ఉనికిని మనస్సాక్షిని కోల్పోయాడు. Lot lost the power of God. లోతు దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు. Instead of being a power for God, దేవునికి శక్తిగా ఉండటానికి బదులుగా Lot became a weak person, a worldly person, a disobedient person. లోతు ఒక బలహీనుడుగా అవిధేయుడుగా లోకానుసారమైన వ్యక్తిగా మార్చబడ్డాడు. So his case was something more like Samson. తన యొక్క జీవితము ఒక విధంగా చూస్తే సంసోను పోలి ఉంటుంది. How he lost all his powers. ఏ విధంగా సంసోను తన యొక్క శక్తిని అంతా కోల్పోయాడు. That is what you read in Judges chapter 16. మనము న్యాయాధిపతులు 16వ అధ్యాయం
అధ్యాయం అదే When you చదువుకుంటాము. read from 4 to 20, మనము 4 నుండి 20 వరకు చదివినప్పుడు what situation, pitiable situation Samson came to? సంసోను ఎలాంటి దయనీయకమైన పరిస్థితిలోనికి That చేరుకున్నాడు. is the same situation Lot also came to. ఇప్పుడు లోతు కూడా అలాంటి స్థితికే చేరుకున్నాడు. He became a weak person. తాను ఇప్పుడు He బలహీనుడైపోయాడు. became a worldly person. తాను లోకానుసారమైన వ్యక్తి He అయిపోయాడు. became a disobedient person. అవిధేయుడైన వ్యక్తి అయిపోయాడు. You know, Lot had no influence for God. లోతు దేవుణ్ణి ప్రభావితము చేసే జీవితాన్ని జీవించలేకపోయాడు. Lot did not look or walk or act like any man of God. లోతు ఒక దైవజనుడు నడవవలసిందిగా, దైవజనుడు చూడవలసిన విధానములో, దైవజనుడు జీవించవలసిన విధానములో జీవించలేదు. He was not like that. తాను ఆ విధంగా ఉండలేదు. Nobody ever dreamed that he was one of God's child. ఎవరు కూడా తాను దేవుని పిల్లల్లో తాను కూడా ఒక్కడని ఎవరు కూడా అనుకోలేదు. As a believer in God, he should have influenced the people of God. దేవునిలో ఉండే ఒక విశ్వాసముగా తన ప్రజలను తాను ఎంతో ప్రభావితం చేయవలసి ఉండింది. He should have brought people towards God. తాను ప్రజలను దేవుని యొద్దకు తేవలసి ఉండింది. As I was telling you, the faces should shine. నేను ఈ ఆరంభంలో చెప్పినట్టుగా ముఖములు ప్రకాశించబడాలి. So that people will look at you and follow you and come into the sanctuary of God and get an experience of the living God. కాబట్టి ప్రజలు నీ యొక్క ముఖము చూసినప్పుడు నిన్ను వెంబడించి మందిరంలోనికి వచ్చి వారు సజీవమైన దేవుని ఎరిగేవారుగా ఉంటారు. Lot could not have any influence on the people towards God. లోతు ఏ విధముగా కూడా ప్రజలను ప్రతిస్పందింపజేసి దేవుని యొద్దకు తేలేకపోయాడు. Lot had no influence on his children also. లోతు తన యొక్క పిల్లలను కూడా ప్రతిస్పందించలేకపోయాడు. Lot had no influence on the people of Sodom also. లోతు సొదొమ ప్రజలను కూడా మార్చలేకపోయాడు. You know, when we read from 19th Genesis, ఆదికాండము 19వ అధ్యాయం నుంచి చదివినప్పుడు let us look 7 to 9. 7 నుండి 9 వరకు And చదువుతుంటే, said, please my brethren, do not so wickedly. Do not do so wickedly. See now, I have 2 daughters who have not known any man. Please let me bring them out to you, and you may do to them as you wish. Only do nothing to these men, since this is the reason they have come under the shadow of my roof. And they said, stand back. Then they said, this one came into stay here, and he keeps acting as a judge. Now we will deal worse with you than with them. So they pressed hard against the man of Lot and came near to break down the door. అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనుకుడి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసుకు నచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని, మరియు వారు వీడెవడో మనలోని ప్రదేశిగా వచ్చి తీర్పుగా నున్నాడు చూచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతును ఆ మనుషుల మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టి సమీపించిరి. So the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, Lot had no influence towards people, towards God, to bring them towards God. లోతు అక్కడ ఉండే ప్రజలను దేవుని యొద్దకు తేవడానికి ఏ మాత్రము వారిని మార్చలేకపోయాడు. He also did not have any influence with the men of Sodom. సొదొమ మనుషులను ఏ మాత్రము కూడా తాను ప్రతిస్పందించలేకపోయాడు. They despised him. వారు తనను ఆ లోతును They తృణీకరించారు. laughed at him. లోతుని చూసి నవ్వుతూ They said, వెక్కించారు. you have just come to stay with us. Don't act like a judge. వారు అంటున్నారు కదా, నువ్వు పరదేశిగా మా మధ్యలోకి వచ్చావు, మమ్మల్ని నువ్వు తీర్పు తీర్చే వ్యక్తిగా నువ్వు నటించవద్దు. Lot had no influence on his children also. లోతు తన యొక్క పిల్లలను కూడా మార్చలేకపోయాడు. Look at the 8th verse. 8వ వచనాన్ని చూస్తే, He said, I have 2 daughters who have not known a man. Please let me bring them to you. తాను అంటున్నాడు కదా, ఇదిగో పురుషునికి కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని This వచ్చేదను. verse really makes us shiver. ఈ యొక్క మాట మనల్ని వణికింపజేసి భయాన్ని పుట్టిస్తుంది. No influence on his children also. తన యొక్క పిల్లలను కూడా తాను మార్చలేకపోయాడు. Even the 14th verse. 14వ వచనములో కూడా, And Lot went out and spoke to his sons-in-law who had married his daughters and said, get up, get out of this place, for the Lord will destroy this city. But to his sons-in-law he seems to be joking. లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడినయున్న తన అల్లులతో
మాట్లాడి లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణంను నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయు వాని వలె నుండెను. He couldn't influence people towards God. తాను ప్రజల్ని దేవుని యొద్దకు ఆకర్షించలేకపోయాడు. He couldn't influence the people of Sodom. తాను సొదొమ ప్రజలను తాను మార్చలేకపోయాడు. He couldn't influence his children and his son-in-laws. తన యొక్క కూతుర్లను అల్లులను మార్చలేకపోయాడు. And the word of God says దేవుని యొక్క వాక్యం in రాస్తుంది Genesis 19 and verse 26, ఆదికాండము 19:26లో, he couldn't influence his wife also. తన యొక్క భార్యను కూడా మాట వినేలాగా She was ప్రవర్తించలేకపోయాడు. disobedient to what Lord said. లోతు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలకు అవిధేయత చూపిస్తుంది. And there was a tragic end for her. ఆ కారణాన్ని బట్టి ఎంతో దయనీయకమైన ముగింపు ఆమెకు She వచ్చింది. became a pillar of salt, not Amen. useful to herself, not to anyone. ఆమె యొక్క ఉప్పు స్తంభముగా మార్చబడింది. తనకు తాను ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడదు. What a wonderful life of Lot. లోతుది ఎలాంటి అద్భుతమైన జీవితము. Oh, he was a saved one, తాను రక్షించబడిన వ్యక్తి, a righteous one. ఒక నీతివంతుడైన వ్యక్తి. God prospered him. దేవుడు తనను వర్ధిల్లింపజేస్తూ God looked వచ్చాడు. after him. దేవుడు తన ప్రతి అవసరతను తీరుస్తూ And వచ్చాడు. then Lot turned his eyes and saw. లోతు తన యొక్క దృష్టిని మరలించి తాను చూశాడు. The world looked green for him. లోకము తనకు పచ్చగా కనబడింది. The other side looked like the Garden of Eden for him. అవతల వైపు తనకు ఏదెను తోటవలే కనబడింది. And he moved away from Abraham. తాను అబ్రహాము నుండి దూరంగా వెళ్ళిపోయాడు. God stayed back with Abraham. దేవుడు అబ్రహాముతో నిలిచిపోయాడు. Lot went and pitched his tents towards Sodom. లోతు తాను వెళ్లి సొదొమకు దగ్గరగా తన గుడారము And then వేసుకున్నాడు. slowly he went into Sodom. నెమ్మదిగా సొదొమలోనికి వెళ్ళాడు. There he became a very big man. అక్కడ ఒక పేరు ప్రఖ్యాతి కాంచిన వ్యక్తిగా And the మార్చబడ్డాడు. word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, Lot was sitting at the gates of Sodom. లోతు సొదొమ గుమ్మముల యొద్ద కూర్చున్నాడు. That means he was a very big man. అంటే తాను ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. Then he was taken a captive from there. దాని తర్వాత అక్కడ నుండి బందీగా Then పట్టబడ్డాడు. Abraham himself had to come back and rescue him. అబ్రహామే వచ్చి తనను విడిపించవలసి వచ్చింది. Now look at the situation of Lot. ఇప్పుడు లోతు స్థితిని చూడండి. He couldn't influence people towards God. తను ప్రజలను దేవుని వైపు మరలించలేకపోయాడు. He couldn't influence the people of Sodom. తాను సొదొమ ప్రజలను ఏ మాత్రము కూడా ప్రభావితం He couldn't చేయలేకపోయాడు. influence his children or son-in-laws. తన యొక్క కుమార్తెను అల్లులను ప్రభావితం చేయలేకపోయాడు. He couldn't influence his wife also. తన యొక్క భార్యను కూడా ప్రభావితం చేయలేకపోయాడు. Shattered life. ఎంతో చెల్లా చెదిరైపోయిన జీవితము. Take heed lest you fall. నీవు నిలిచి ఉన్నావని తలంచుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగుండు. Be careful, people like Lot have fallen. లోతు లాంటి వారు జాగ్రత్తగా ఉండండి. లోతు పడిపోయాడు. You and I are nothing. నీవు నేను ఏ మాత్రము కూడా దానికి సరిపోము. We are not as righteous as Lot. మనము లోతు లాంటి అంత నీతిమంతులము కూడా కాదు. The word of God says దేవుని యొక్క వాక్యంలో he రాయబడింది, was a righteous person. తాను నీతిమంతుడైన లోతు. What about you and me? ఇప్పుడు నీ సంగతి నా సంగతి ఏంటి? The word of God is telling us. దేవుని యొక్క వాక్యం మనతో The మాట్లాడుతుంది. word of God is warning us. దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. Do not look to the world. లోకము వైపు చూడకండి. Do not pitch your tent towards the world. నీ యొక్క గుడారంను లోకం దగ్గరికి వేసుకోవద్దు. And you're going to get into a worse situation. ఒకవేళ ఆ విధంగా ఉంటే దయనీయకమైన స్థితిలోనికి వెళ్ళిపోతావు. And look into the life of Lot. లోతు జీవితాన్ని చూస్తే He went from a hard situation to a worse situation. తాను ఒక కష్టకరమైన స్థితిలో నుండి ఎంతో దౌర్భాగ్యమైన జీవితంలోనికి వెళ్ళిపోయాడు. Deceitful of sin entered his family. తన యొక్క కుటుంబంలో మోసకరమైన పాపము ప్రవేశించింది. Wrong things happened in his family life. తన యొక్క కుటుంబ జీవితంలో తప్పుడు విషయాలు జరుగుతూ వచ్చాయి. It was a situation where no one can ever accept it. ఆ పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే ఎవరు అంగీకరించలేని పరిస్థితులు వచ్చాయి. He had to do wrong things with his children itself. తన యొక్క పిల్లలతోనే పాపము చేసే స్థితికి చేరాడు. What a pity it is. ఎంత దయనీయమో. Lord, such a righteous man. అలాంటి గొప్ప నీతివంతుడైన లోతు. Where are you today? ఇప్పుడు ఈ దినాన నువ్వు ఎక్కడున్నావు? Are you pitched outside Sodom? నువ్వు సొదొమ దగ్గరలో గుడారము వేసుకున్నావా? Are you inside Sodom? లేదంటే సొదొమ లోపల ఉన్నావా? Be careful how your life నీ is. జీవితం ఏ విధంగా ఉందో చాలా జాగ్రత్తగా ఉండు. Don't take your life casually. నీ జీవితాన్ని సులువుగా చూడవద్దు, నిర్లక్ష్యంగా చూడవద్దు. No, Lot lost all his honor. లోతు తన యొక్క సమస్తమైన ఘనతను కోల్పోయాడు. The shame that he has committed with his daughter. తన యొక్క కూతుర్లతో తాను చేసిన సిగ్గుకరమైన పాపము. That was a very bad thing. అది ఎంతో సిగ్గుకరమైన ఘోరమైన పాపము. And the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, God cut off Moabites away
from the people of God. దేవుడు మోయాబీయులను దేవుని యొక్క ప్రజల్లో నుండి వేరు చేసి తుంచివేశాడు. In Deuteronomy he says no one should have anything to do with the Moabites or the Ammonites. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటున్నాడు కదా, మోయాబీయులతో అమ్మోనీయులతో మీరు ఎలాంటి సాంగత్యము చేయకూడదు. Because they are wrong people. ఎందుకంటే వారు తప్పుడు సంతానము. Do we wait for such a time మనము అలాంటి సమయం కొరకు ఎదురు చూద్దామా? when God is going to cut us off? దేవుడు మనల్ని తుంచివేసేదాకా Where ఎదురు people చూద్దామా? are going to tell they are unworthy people. ప్రజలు మనల్ని చూసి వీరు అయోగ్యులనే దాకా ఉందామా? Be careful. జాగ్రత్తగా ఉండండి. Do not harbor sin in your life. మీ జీవితంలో పాపమును ఏమాత్రము ఏలనివ్వకండి. You know, because this will all lead to shame. ఎందుకంటే ఇవన్నీ కూడా సిగ్గుకరమైన జీవితానికి దారి It తీస్తాయి. will lead to tragedy. అది ఎంతో దయనీయమైన జీవితానికి నడిపిస్తుంది. You know, the word of God says, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది 19:26 of Genesis. ఆదికాండము 19:26. But his wife looked back behind him and she became a pillar of salt. కానీ తన యొక్క భార్య వెనుకకు తిరిగి చూసి ఉప్పు స్తంభముగా మార్చబడింది. Tragedy in the family. కుటుంబములో ఎంతో విచారము. Finally, Lot was literally saved, yet so by fire. ఆ విషాదము చివరిదిగా తాను ఆ అగ్ని నుండి తాను తప్పించబడి రక్షించబడ్డాడు. జకరియా గ్రంథము chapter 3. 3వ అధ్యాయము. Zechariah chapter 3. జకరియా గ్రంథము 3వ అధ్యాయము and verse 2. 2వ And the Lord said to Satan, the Lord rebuke you, Satan. The Lord who has chosen Jerusalem rebuke you. Is this not a brand plucked from the fire? సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరిమి వలెనే యున్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. He was plucked out of fire. తాను అగ్నిలో నుండి తీయబడ్డాడు. Sodom and Gomorrah were being burnt and he was plucked out of fire. సొదొమ గొమొర్రా నాశనం అగ్ని చేత కాల్చబడుతున్నప్పుడు అగ్నిలో నుండి వెలుపలికి తీయబడ్డాడు. God pulled him out. దేవుడు తనను బయటికి లాగాడు. God did not want Lot to get perished in Sodom and Gomorrah. దేవుడు లోతు సొదొమ గొమొర్రాలో నాశనం అయిపోవడానికి ఇష్టపడలేదు. He plucked him out. తనను బయటికి He లాగివేశాడు. gave him another opportunity. తనకు ఇంకో వేరే అవకాశం ఇచ్చాడు. So God is talking to each one of us. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. He is a wonderful God. ఆయన అద్భుతమైన దేవుడు. He is so concerned about you and ఆయన మన me. గురించి ఎంతో పట్టింపు కలిగిన He వాడు. knows where we stand. మనం ఎక్కడ నిలబడ్డామో ఆయనకు తెలుసు. He knows where we are. మనం ఎక్కడ ఉన్నామో ఆయనకు Are తెలుసు. we in Sodom and Gomorrah? మనము సొదొమ గొమొర్రాలో ఉంటున్నామా? Have we pitched outside Sodom and లేదంటే Gomorrah? సొదొమ గొమొర్రాల దగ్గర గుడారము Or వేసుకున్నామా? are we with Abraham? అబ్రహాముతో ఉంటున్నామా? How is our life? మన జీవితం ఏ విధంగా God ఉంది? knows everything. దేవుడు మన గురించి సమస్తము ఎరిగిన వాడు. Today God is plucking out each one of ఈ us. దినాన మనందరినీ కూడా దేవుడు బయటికి లాగి వేస్తున్నాడు. If we are leading a life like this, ఒకవేళ ఇలాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే, inclined towards the world, నీవు లోకాన్ని ఆనుకొని ఉంటుంటే, God is going to destroy that world. దేవుడు ఆ లోకంను నాశనం చేయనంటున్నాడు. Today he is talking to us. ఈ దినాన ఆయన మనతో That మాట్లాడుతున్నాడు. means he is plucking us out. అంటే మనల్ని బయటికి లాగుతున్నాడు. He is removing us from the world. ఆయన లోకంలో నుండి మనల్ని వేరు He is going చేస్తున్నాడు. to destroy that world. ఆయన ఆ లోకంను నాశనం He చేయనంటున్నాడు. doesn't want you to get destroyed there. నీవు అక్కడ నాశనం అవటం ఆయనకి ఇష్టం లేదు. Imagine if God was really angry with Lot. ఒకవేళ దేవుడు నిజంగా లోతు పట్ల కోపాన్ని కలిగి ఉంటే, He would have left Lot in Sodom and Gomorrah. లోతుని సొదొమ గొమొర్రాలోనే విడిచిపెట్టేవాడు. And Sodom and Gomorrah, Lot would have died there, perished there, burnt there. ఆ సొదొమ గొమొర్రాలో లోతు చనిపోయేవాడు, కాల్చివేయబడిపోయేవాడు, నశించిపోయేవాడు. In that fire. ఆ యొక్క అగ్నిలో నాశనం అయ్యేవాడు. But God saved him. కానీ దేవుడు తనను రక్షించాడు. God pulled him out. దేవుడు తనను బయటికి లాగాడు. God literally plucked him out. దేవుడు బలవంతముగా తనను బయటికి లాగి వేశాడు. He is a wonderful God. ఆయన అద్భుతమైన దేవుడు. 1 Corinthians 1 కొరింథీయులకు రాసిన పత్రిక chapter 3. 3వ అధ్యాయము. 1 Corinthians chapter 3. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. When you read from 11 onwards, 11వ వచనం నుండి మనం చదివితే, let us read 16 and 17. లేదంటే 16, 17 అందరం కలిసి Do you చదువుకుందాం. not know that you మీరు are the దేవుని temple of ఆలయమై God and ఉన్నారని, the Spirit of God దేవుని dwells ఆత్మ in మీలో you? If నివసించుచున్నాడని anyone మీరు ఎరుగరా? defies the temple of ఎవడైనా దేవుని God, ఆలయమును God will పాడు destroy చేసినట్లా him. దేవుడు For the వారిని temple పాడు of చేయను. God is holy, దేవుని which ఆలయం temple you పరిశుద్ధమైనది,
మీరును ఆ ఆలయమై ఉన్నారు. So the word of God says, దేవుని యొక్క వాక్యం you must సెలవిస్తుంది, understand you are the temple of the living God. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు దేవుని యొక్క ఆలయమై ఉంటున్నారు. Don't destroy this temple. దేవుని యొక్క ఈ ఆలయంను పాడు చేయకండి. Don't destroy yourself. మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోకండి. Don't get into Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలకు వెళ్ళకండి. Look into the things of God. దేవుని యొక్క విషయాల వైపు చూడండి. Get into Bethel. బేతేల్లోనికి రండి. Get your life changed. మీ జీవితాన్ని మార్చుకోండి. One verse and we close. ఒక విషయాన్ని చదువుకొని ముగించుకుందాము. Genesis 35 ఆదికాండం 35వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. 35 and verse 1. 35వ అధ్యాయం మొదటి వచనము. The word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, then God said to Jacob, arise, go up to Bethel and dwell there and make an altar there to God who appeared to you when you fled from the face of Esau your brother. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదురు నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుని అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, Get back to Bethel. తిరిగి బేతేలుకు రా. Get into the presence of the Lord. దేవుని యొక్క సన్నిధిలోనికి రా. If you are searching for God, ఒకవేళ దేవుని కొరకు నువ్వు బంగారం కొరకు వెతుకుతుంటే, if you are searching for God, నీవు దేవుని కొరకు వెతుకుతుంటే, He is there where you left Him. నీవు ఎక్కడ విడిచిపెట్టావో దేవుడు అక్కడే ఉన్నాడు. You have left Him in Bethel. నువ్వు దేవుని బేతేల్లో He is విడిచిపెట్టావా? here in Bethel. ఆయన బేతేల్లో ఉన్నాడు. Get back into His presence. తిరిగి ఆయన సన్నిధిలోనికి రా. Get back the first love what you had when you were born again. నువ్వు తిరిగి జన్మించినప్పుడు కలిగి ఉన్న మొదటి ప్రేమలోనికి తిరిగి రా. Don't worry about the world. లోకమును గురించి బాధపడవద్దు. Matthew 6:33. మత్తయి రాసిన సువార్త 6:33. Seek first the kingdom of God and His righteousness, and all these things will be added unto you. మొదట దేవుని నీతిని రాజ్యంను వెతుకో, అప్పుడు ఇవన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. Remember Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం How He చేసుకో. suffered on the cross for you enemy. ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో ఏ విధంగా బాధపడ్డాడు. He died for you enemy. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయాడు. When He has died for you enemy, ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయినప్పుడు imagine how much more He can give us. జ్ఞాపకం పెట్టుకో, ఆయన ఇంకెంత ఎక్కువగా మనకి What ఇవ్వగలుగుతాడు. are these worldly things? ఈ యొక్క లోకపు విషయాలు ఎంత, He will bless us. ఆయన మనల్ని He ఆశీర్వదిస్తాడు. will look into that. ఆయన దాని విషయం ఆయన But first చూస్తాడు. let us look into Lord మొట్టమొదటిగా ప్రభు వైపు మనం చూద్దాము. and the things of God. దేవుని యొక్క విషయాల వైపు చూద్దాము. Shall we pray? ప్రార్థించుకుందాము. Shall we all kneel down? దయచేసి అందరూ మోకాళ్ళ Shall we మీదకి రండి. close our eyes? కళ్ళు మూసుకోండి. Let's not look here and there. దయచేసి అటు ఇటు We are చూడకండి. in the presence of the Almighty God. సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో ఉన్నాము. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, if God has spoken to you through the life of Lot, లోతు జీవితం ద్వారా దేవునితో మాట్లాడుంటే, and there are some changes you need to make in your life, నీ జీవితంలో తీసుకోవాల్సిన కొన్ని మార్పులు ఉంటే, if God has shown it to you, దేవుడు అది నీకు చూయించుంటే, if you feel you are also living like Lot, నీవు కూడా లోతులాగా జీవిస్తున్నావని దేవుడు నీతో మాట్లాడుంటే, you are away from the Lord, దేవుడి నుండి ప్రభు నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నావా, if God has spoken to you, దేవుడు నీతో మాట్లాడుతుంటే, instead of getting entangled in the world and the things of the world, నువ్వు లోకముతో లోకపు విషయాలతో నిన్ను నీవు సాంగత్యము చేసుకునే దానికి get back into బదులుగా the presence of the Lord. తిరిగి ప్రభు యొక్క సన్నిధిలోనికి రా. If this is your desire, ఒకవేళ ఇది నీ కోరిక అయితే you can raise your hand, we will pray for you. దయచేసి కనబడలాగున మీ చేతిని చూపించండి, మీకోసం మేము ప్రార్థిస్తాము. Is there anyone? ఎవరైనా ఆ విధంగా ఉన్నారా? Is there anyone? ఎవరైనా ఆ విధంగా ఉన్నారా? My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుడా, God is talking to you. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. Don't get entangled with Sodom and Gomorrah. దయచేసి సొదొమ గొమొర్రాలకి హద్దుకొని ఉండకూడదు. Do not be unequally yoked with unbelievers. లేదంటే అవిశ్వాసులతో సాంగత్యము చేయకూడదు. This is your life between you and your God. ఇది నీకును నీ దేవునికి మధ్యలో ఉండే జీవితము. Look unto God. దేవుని వైపు చూడు. Examine yourself. నీ జీవితాన్ని పరీక్షించుకో. Because He knows everything about you. ఎందుకంటే ఆయన నీ గురించి సమస్తము ఎరిగినవాడు. You can hide things from us. మా నుండి నువ్వు విషయాల్ని దాచిపెట్టవచ్చు. You can hide things from your family. లేదంటే కుటుంబం నుండి దాచిపెట్టవచ్చు. You can hide things from your church. లేదంటే సంఘం నుండి విషయాలు You దాచిపెట్టవచ్చు. cannot hide things from God. కానీ దేవుని నుండి దాచిపెట్టలేవు. So God knows everything. కాబట్టి దేవునికి నీ గురించి How సమస్తము long తెలుసు. will you be far away from Him? ఇంకెంత కాలము దేవుని నుండి దూరంగా ఉంటావు? Get into His presence. ఆయన సన్నిధిలోనికి రా. Is there anyone ఎవరైనా ఉన్నారా who wants to return back to the presence of the Lord? తిరిగి దేవుని సన్నిధిలోనికి రావాలనుకునేవారు? You can raise your hand, we will pray for you. దయచేసి మీ చేతిని పైకెత్తి చూపించండి, మీకోసం మేము Is ప్రార్థిస్తాము. there anyone who is not yet born again? ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉంటున్నారా? Those who want to invite Lord Jesus into your life, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా మీ జీవితంలోనికి ఆహ్వానించాలనుకునేవారు you can also raise your hand. మీరు కూడా మీ చేతులను కనబడలాగా ఎత్తి We చూపించండి. will pray for you. మీ గురించి మేము ప్రార్థిస్తాము. Shall we pray? ప్రార్థించుకుందాము.